అంటున్నాను. అసలు ఈ విద్యా కిరణ్ అనే అతను ఈ రుస్తుం మైనింగ్ సంబంధించినటువంటి ఓనర్, మాజీ ఓనర్. ఆయనకు 2016లోనే ఆయన కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్ కానీ అవన్నీ కట్టకండి అంటే అది రెన్యువల్ చేసుకోక అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ఆయనకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. సరే, మీరు ఆయన తీసుకున్నటువంటి కేసును కనుక మీరు కన్సిడర్ చేసే పని అయితే అది పబ్లిక్ ప్రాపర్టీ, అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. గవర్నమెంట్ ప్రాపర్టీ కానప్పుడు యాక్ట్స్ అన్ని ఎందుకు వస్తాయి మీకు అందరికీ కూడా? పబ్లిక్ సంబంధించినటువంటి ఎందుకు వస్తాయి యాక్ట్స్ అన్ని కూడా? అసలు ఆయనకి ఏం సంబంధం? ఆయనది కాదు, ఎక్స్పైర్ అయింది, అది గవర్నమెంట్కి సంబంధించి. మీరు పెట్టినటువంటి కేసుల్లోనే అది గవర్నమెంట్కి సంబంధించింది, అక్కడ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ నుంచి పరిమితి లేకుండా చేస్తున్నారని మీరు పెట్టినటువంటి కేసు. కాబట్టి ఆయన దగ్గర మళ్ళీ కంప్లైంట్ పెట్టించడం, దాన్ని బేస్ చేసుకొని కేసులు పెట్టడం కూడా, ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అభిప్రాయం. డెఫినెట్గా పెట్టింది అయితే ఇప్పుడు మళ్ళా ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు క్లీన్ చిట్ ఇచ్చి అక్కడ బాగానే జరిగిందని చెప్పి 2024 జనవరిలో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, మరలా అదే డిపార్ట్మెంట్ అదే ఆఫీసర్స్ దగ్గర మరలా కూడా కేసు పెట్టించినారు. ఈ కేసులు ఆ కేసులు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక 100 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలకుండా పోద్దన్న ఉద్దేశంతో కనిపించినోడి మీద కనిపించినట్టు కేసులు పెట్టుకుంటా పోవడం, కనిపించినోడి మీద కనిపించినట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెట్టడం, వాళ్ళ మీద ఇవన్నీ చేస్తే ఎక్కడో దగ్గర గోవర్ధన్ రెడ్డి చిక్కకపోతాడా, జయవర్ధన్ రెడ్డి తీసుకొచ్చి లోపల లేకపోతామనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన అయితే కనపడట్లా. మీరు అన్నట్లుగానే ఆయనకి ఏ సంబంధం? ఆయన ఎందుకు పెడతాడు? విద్యా కిరణ్ గారికి ఏ సంబంధం ఉంటే ఆయన కేసు పెడతారు? ఇప్పుడు మన టార్గెట్ ఒక్కటే, గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఏ ఒక్కరిని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎందుకు వదిలిపెడుతుంది వైఎస్ఆర్సీపీ? ఎందుకు పెడతాం? ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈ విధంగా నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళని మాత్రం వదిలిపెట్టేదిలే. వీళ్ళమే కాదు, ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. బట్ అన్నిటికీ సిద్ధపడాలి అవతల వాళ్ళు కూడా. యువతల వాళ్ళని ఈరోజు మానసికంగా ఇబ్బంది పెట్టి వీళ్ళందరినీ క్షోభ పెట్టినంత మాత్రాన ఈరోజు గడిచిపోద్ది అనుకుంటే ఎట్లా? కుదరదు, ఇవన్నీ కూడా కుదరదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక విషయం, నాకు మిగతా జిల్లాల గురించి కొంచెం అవగాహన తక్కువనే అనుకుందాం. మన నెల్లూరు జిల్లా గురించి మాట్లాడదాం. నెల్లూరు జిల్లాలో గత 5 సంవత్సరాల్లో ఏ తెలుగుదేశం పార్టీ లీడర్ మీదనైనా ఒక స్థాయి కలిగిన వాళ్ళ మీద పెట్టాల. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు. ఆ కేసులు నిలబడ్డాయా? నెల్లూరు సిటీ రూరల్ మీద పెట్టారు కదా కేసులు. అంతకుముందు ఎప్పుడైనా సంస్కృతి ఉండిందా? అంతకుముందు ఎప్పుడైనా ఉండిందా? పోయిన వైఎస్ఆర్సీపీలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది, మళ్ళీ కేసులు పెట్టడం. వైఎస్ఆర్సీపీ ఎక్కడో బయట ఎక్కడైనా జరిగితే అక్కడ ఏం జరిగిందన్నది నాకు కొంత స్పష్టంగా మనకు తెలియకపోవచ్చు. మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకోండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరి మీద ఏమి ఇబ్బందులు పెట్టినారు? హ్యాపీగా అందరూ కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. కుల మతాల పార్టీలు ఏది చూసుకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు. ఇంకా మా పార్టీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మందలించే వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో అట్లా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఎవరిని పొలిటికల్ రివెంజెస్ తీర్చుకోవాలన్న ఆలోచన లేదు. రాజకీయాలు వదిలేయండి, ప్రజలకి సేవ చేయండి, గడప గడపకు తిరగండి, ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ కోసం మీరు పాకులాడండి అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆశీస్సులతో నాయకులందరూ కూడా తిరిగి కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయో. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అటువంటి కక్ష సాధింపులకి వెళ్ళలే. అంటే బెయిల్ వచ్చే వరకు నేను అన్నట్ల, తీర్పు వచ్చే వరకు రాకపోవచ్చు అంటున్నా. తీర్పు ఏదో ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పు వచ్చే వరకు ఆ లాయర్లకు కానీ వాళ్ళకి కానీ అందుబాటులో ఉండాలా. ఆ లాయర్లకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఇంకొకటి కూడా చూడండి, కొత్తగా వాళ్ళ కూతురు అల్లుడికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లకి పిలిపిస్తే ఏం చేయాలా? ఇంకెలా? ఒక మనిషి ఇంట్లో పెద్ద మనిషి ఆయన, గోవర్ధన్ రెడ్డి గారు ఒక తండ్రి ఒక మామ కూడా కాదు, ఒక జిల్లాకు ఒక నాయకుడు ఆయన. ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కానీ, శ్రేయోభిలాషులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు గోవర్ధన్ రెడ్డి గారు అందరితో అందుబాటులో ఉండాలా, ప్రతి ఒక్కరికి పనిచేయాలన్నది ఆలోచనలో ఉంటారు. సో కాబట్టి అందరి అభిప్రాయాల ప్రకారం ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఇష్ట ప్రకారం కనుక అయితే ఆయన వచ్చేదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఆయన ఒక పార్టీ లీడర్, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్పినటువంటి మాటలను బట్టి ఎవరు కూడా వెళ్లాల్సి వస్తుంది. డెఫినెట్గా నేను యాంటిసిపేటరీ బెయిల్ వస్తేనే నేను అన్నట్లా, తీర్పు వచ్చే వరకు అంటున్నా. అది హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైనా కావచ్చు. మనకు తీర్పు వచ్చే వరకు ఆయన కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచనతో ఆయన ఉండొచ్చు అన్నది అభిప్రాయం. ఇప్పటి నుంచి కాదు, గత 25-30 సంవత్సరాల నుంచి, నేను చిన్నపిల్లడు ఉన్నప్పటి నుంచి నాది గూడూరు కాన్స్టిట్యున్సీ, ఈ సిలికా కానీ, శాండ్ కానీ, క్వార్ట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక ప్రాసెస్సే. ప్రతి దగ్గర కూడా మైనింగ్ జరుగుతూ ఉంది. ప్రజల అవసరాల దృష్ట్యా, సమాజ అవసరాల దృష్ట్యా మైనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ప్రజా ఉపయోగాలకు కానీ అట్లా వాడుకుంటారు. ఎక్కడ కూడా ప్రతి దగ్గర కూడా జరుగుతూ ఉంది, జరిగే ప్రాసెస్.
అయితే ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా నిర్బంధించాలన్న ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఇంకొక అంశం లేదు. సేమ్ రుస్తింగ్ మైనింగ్లోనే 1996 నుంచి అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది కదా. ఈ 4 నెలల్లోనే ఏమొచ్చింది? ఈ 4 నెలల్లోనే ఈయన చేయాలనుకుంటే ప్రభుత్వం ఉంది కదా, ఈయన మంత్రికి ఉన్నారు కదా, ఈయన పర్మిషన్ తెచ్చుకుంటారు కదా. పర్మిషన్ లేదన్న కారణంగా మీరు ఈరోజు అక్రమ్ మైనింగ్ అని చెప్పి ఈయన మీద, అక్కడ ఎవరో చేసి కూడా ఉండొచ్చేమో, ఈయన మీద కేసులు పెట్టడం ఏంటి, నాన్ బెయిలబుల్ పెట్టడం ఏంటి, అందులో ఉన్నటువంటి A1 నుంచి A10 దాకా అందరికీ కూడా ఒకే కేసులు అప్లై అవుతాయని చెప్పి RW35 అనుకుంటాను ఆ యాక్ట్ని కూడా పెట్టారు. సో రెడ్ విత్ 35 ఇవన్నీ కూడా మంచి సంప్రదాయాలు కాదని తెలియచేస్తా ఉన్నాను. చెప్పండి అన్న.